నిన్నటి మ్యాచ్‌లో సాయి సుదర్శన్ కొట్టిన సెంచరీ చివరికి విరాట్ కోహ్లీ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆర్‌సీబీకే అయితే మ్యాచ్ గెలిపించి పెట్టింది. ఆర్‌సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్‌లో జరిగిన టాప్ 5 మూవ్‌మెంట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో నెంబర్ 1 మొదట బ్యాటింగ్‌కి వచ్చిన జీటీకి గిల్ మరియు సుదర్శన్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. దాని తర్వాత ఇద్దరు కలిసి 128 పరుగుల భాగస్వామ్యం చేశారు. ఇందులో శుభ్మన్ గిల్ 32 పరుగులు, జోస్ బట్లర్ 25 పరుగులు చేశారు. నెంబర్ 2 ఈ మ్యాచ్లో అసలైన హీరో సాయి సుదర్శనే. ఆయన అద్భుతంగా బ్యాటింగ్ చేసి 11 ఫోర్లు 5 సిక్స్లతో 58 బాళ్లలోనే 100 పరుగులు సాధించాడు. తర్వాత జేసన్ హోల్డర్ 23 పరుగులు జోడించడంతో జీటీ స్కోర్ వచ్చేసి 205కు చేరింది. నెంబర్ 3 టార్గెట్ చేయడానికి వచ్చిన ఆర్సీబీకి అదృష్టం కలిసి వచ్చింది. సుందర్ విరాట్ కోహ్లీ క్యాచ్ని 0 వద్దే డ్రాప్ చేశాడు. అదే సమయంలో సిరాజ్ జాకబ్ బెద్వెల్ను 14 పరుగుల వద్ద అవుట్ చేశాడు. నెంబర్ 4 ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడిక్కల్ గేమ్ను పూర్తిగా మార్చేశారు. పడిక్కల్ వచ్చేసి 250 స్ట్రైక్ రేట్తో కేవలం 20 బాళ్లలోనే హాఫ్ సెంచరీ చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ 184 స్ట్రైక్ రేట్తో 81 పరుగులు చేసి అద్భుతంగా ఆడాడు. నెంబర్ 5 చివరి 5 ఓవర్లలో ఆర్సీబీకి 22 పరుగులు మాత్రమే అవసరం ఉన్నాయి. అప్పుడు కృణాల్ పాండ్యా 12 బంతుల్లోనే 23 పరుగులు చేసి మ్యాచ్ను గెలిపించాడు. చివరికి ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.